తిడతా వీడియోలు చేశారు. మనం గుర్తు తెచ్చుకుంటే సోషల్ మీడియాలోనే వచ్చినాయి వాళ్ళ వీడియోలు కూడా. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి చివరికి ఆ పొలాలు తగలబెట్టినటువంటి పరిస్థితి, వీళ్ళు పంటలు వేస్తూనే ఉన్నారు, పంట అయ్యాక కానీ ఇవ్వమంటున్నారు, అట్లా 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 సాగిపోతుందనేసి 2 ఏళ్ళు చూసిన తర్వాత తగలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వైసీపీ మీదకో లేకపోతే అతని పేరెవరు అక్కడ అతను ఉన్నాడు కదా, అతను నోట్లో తుపాకీ పెట్టాడు తర్వాత బాపట్ల ఎంపీ అయ్యాడు కదా సురేష్ లాంటి వాడి మీద కేసులు అది జరిగింది. తగలబెట్టింది వీళ్ళయ్యి నా మీద పెట్టారని అతను గొడవ చేస్తేనే జగన్ అతనికి ఇప్పించినట్టు మంత్రి ఇది ఎంపీ సీట్ ఇచ్చి ఇది నడిచినాయి. ఇది ఓపెన్ సీక్రెట్ కదా, మనం ఏం దాచుకునేది కాదు. అక్కడ ఆ తర్వాత ఇక ఎందుకు వచ్చిన గొడవ చుట్టూతో వాళ్ళు అందరు ఇచ్చేసాక నేను ఒక్కడిని ఆపుకుంటే ఎందుకని ఇక 3rd phase లో అందరు ఇచ్చేశారు. అది జరిగిపోయింది. అప్పుడు అయితే తర్వాత ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఈ దఫా భూ సమీకరణ అంటే 5 ఏళ్ళు జగన్ ఆపేయడం అన్నది ఒక పెద్ద సమస్య అయిపోయింది. అక్కడి నుంచి అపనమ్మకం పెరిగింది. ఈ అపనమ్మకాన్ని మళ్ళీ సెటరేట్ చేసే పని చంద్రబాబు గారు చేస్తున్నారు. సీరియస్ గా వర్క్ జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి అని చెప్పాలి. వీళ్ళ అదృష్టవశాత్తు ఈసారి కరువు రావడం వల్ల ప్రకృతి వైపరీత్యం మామూలుగా అయితే ఈ పాటికి ఆగిపోవాలి పనులు, మన 3 నెలల్లో జరగాలి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఆ ఆస్పెక్ట్ లో భగవంతుడు కూడా సహకరిస్తున్నాడు అమరావతి నిర్మాణానికి. ఈ ఆస్పెక్ట్ లో చూసుకోవాలి. ఇకపోతే ఎక్స్పాన్షన్ దశ అన్నటువంటి దాంట్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. నువ్వు విజయవాడ గుంటూరుని కలపకుండా అక్కడే ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి పెడతాం, అక్కడే రైల్వే స్టేషన్ పెడతాం, అక్కడే స్టేడియం కడతాం అనేటప్పటికీ ఒకటి మిగతా ప్రాంతాల్లో ఒక అసంతృప్తి వచ్చింది. దాన్నే మావిగన్నంటూ జగన్ తెర మీదకి తీసుకొచ్చారు. విజయవాడ గుంటూరు కలపాల్సిందే, మచిలీపట్నం కూడా కలుపుతాం అనేసి. అక్కడ ఒక ఎత్తు అయింది. ఇంకొకటి ఏమైంది, ఉండవల్లి